హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఏంటా కథ అంటే కాకి నలుపు కథ. ఒకప్పుడు కాకులన్నీ కొంగల్లా తెల్లగా ఉండేవట. ఆ కాలంలో గుడ్లగూబలు గుడ్లకు రంగులు వేసే అద్దకం పని చేసేవట. ఇలా ఉంటే ఒక కాకికి తన రెక్కలకి కొంచెం నీలం రంగు వేయించుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. ఇంకేం, గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి రంగు వేయమని అడిగింది. అప్పుడు ఆ గుడ్లగూబ నీలం రంగు కలపసాగింది. కాకి ఒక కుండ మీద వాలి తన రెక్కలు విప్పింది. పాపం కాకి జారి ఆ కుండలో పడిపోయింది. లేచి చూస్తే ఏముంది, నల్లగా బొగ్గులా మారిపోయింది. కాకికి వల్ల మాలిన కోపం వచ్చింది. గుడ్లగూబను తరుముకుంది. గుడ్లగూబ భయపడి దూరంగా కనిపించకుండా పారిపోయింది. అప్పటి నుంచి కాకులు నల్లగా అయిపోయాయిగా. అప్పటి నుంచి కాకులన్నీ గుడ్లగూబను వెతుకుతూనే ఉన్నాయి. గుడ్లగూబలు కాకుల కంట పడకుండా ఎక్కడా తిరగకుండా దాక్కుంటున్నాయి. రాత్రులు కాకులకి కళ్ళు కనిపించవు. అందుకని గుడ్లగూబలు రాత్రులు మాత్రమే తిరుగుతాయి. బాగుందిగా ఫ్రెండ్స్ కథ. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్.